బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకునే వారికి షాక్. ఇకపై గోల్డ్ లోన్ తీసుకోవడం ఈజీ కాదని కఠిన రూల్స్ పెట్టిన ఆర్బీఐ. ఇంతకీ ఏంటా రూల్స్? ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న కారణం ఏంటి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం లోన్పై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బంగారం అంటే కేవలం అలంకార ప్రియం మాత్రమే కాదు, ఆర్థికంగా ఆదుకునే భరోసా కూడా. సామాన్యుల నమ్మకం ఇదే. కష్టం వస్తే గోల్డ్ లోన్తో గట్టెక్కవచ్చు అనుకునే వాళ్లకు గడ్డు కాలం రాబోతోంది. భద్రం అని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడితే బ్యాంకు సిబ్బంది చేతివాటంతో అసలుకే ఎసరు వస్తోంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దారి మళ్లిస్తూ మోసాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది వైనాలు ఇటీవల సంచలనం రేపాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్స్ అడ్డగోలుగా పెరుగుతున్న క్రమంలో వీటన్నింటికీ కళ్లెం వేసేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టబోతోంది. ఏ బ్యాంకుకు వెళ్లినా, ఏ ఫైనాన్షియల్ ఆఫీస్కు వెళ్లినా గంటలో, అరగంటలో గోల్డ్ లోన్ ఇవ్వబడును అని తాటికాయంత అక్షరాలతో ఆకర్షణీయంగా ప్రకటనలు కనిపిస్తాయి. లోన్ మంజూరు కావాలంటే అప్రైజర్లే కింగ్ మేకర్లు. బంగారాన్ని పరీక్షించి తూకం వేసి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అక్కడే మోసాలకు తెరలేస్తోంది. పైకం కొద్దీ లోన్ మంజూరు చేయడం, కొన్నిసార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంకులను బురుడి కొట్టించడం వంటి మోసాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి వాటిని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కొరడా జుల్పించబోతోంది. లోన్ తీసుకునేది ఎవరు, తాకట్టు పెట్టే బంగారం వారిదేనా అని ఆరా తీయడం సహా అందుకు సంబంధించిన ఆధారాలను విధిగా సమర్పించాలనే నిబంధన తీసుకురాబోతోంది ఆర్బీఐ. గోల్డ్ లోన్ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదేనని వినియోగదారులు కంపల్సరిగా ఆధారాలు ఇవ్వాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు సహా కస్టమర్ల బ్యాంక్ గ్రౌండ్ను వెరిఫై చేసుకున్నాకే రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయబోతోందని తెలుస్తోంది. ఇక నుంచి ఇలా బంగారం తాకట్టు పెట్టగానే అలా రుణం జారీ చేయడం ఉండదు. ఎవరు, ఏ అవసరం కోసం లోన్ తీసుకుంటున్నారు, తాకట్టు పెట్టే బంగారం వారిదేనా, ఇలాంటి వివరాలన్నింటినీ విధిగా తీసుకోవడం సహా ఏ పర్సన్ కోసం లోన్ తీసుకుంటున్నారో, అందుకోసమే నగదు వాడుతున్నారా లేదా అని చెక్ చేసేలా విధి విధానాలు రాబోతున్నాయి. గోల్డ్ లోన్ తీసుకునే వారికి 20,000కు మించి నగదు చేతికి ఇవ్వవద్దని, 20,000కు మించి బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్ జరగాలని ఇప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బీఎఫ్సిలను ఆదేశించింది ఆర్బీఐ. గోల్డ్ లోన్ మంజూరు చేసే క్రమంలో బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్ రుసుములు, వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్లు ఆర్బీఐ దృష్టికొచ్చింది. ఒకే పాన్ కార్డుపై ఒకే ఏడాది అనేక మార్లు గోల్డ్ లోన్ చేయడం, డిఫాల్టర్లకు సమాచారం ఇవ్వకుండానే వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వంటి అంశాలను ఆర్బీఐ తీవ్రంగా పరిగణించింది. వీటన్నింటిపై 7 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు సదరు కమిటీ గోల్డ్ రుణాల్లో జరుగుతున్న అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిటీ నివేదిక ఆధారంగా గోల్డ్ లోన్స్పై స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వాలని నిర్ణయించింది ఆర్బీఐ. హోమ్ లోన్ల మాదిరిగానే గోల్డ్ లోన్లకు కూడా టాపప్ లోన్లు ఇవ్వడం సహా థర్డ్ పార్టీల జోక్యంపై ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోల్డ్ లోన్ విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే తరహా విధానాలు పాటించడం లేదని గుర్తించింది. గోల్డ్ లోన్ రికవరీకి సంబంధించి బ్యాంకులు, ఇతరత్ర ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధి విధానాలు పాటించేలా చర్యలకు సిద్ధమవుతోంది ఆర్బీఐ. గోల్డ్ లోన్ జారీలో జరుగుతోన్న అవకతవకలను అరికట్టడం సహా కస్టమర్ల ప్రయోజనాలను పరీక్షించేలా కొత్త విధి విధానాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. కొత్త గైడ్ లైన్స్ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.